మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో మ్యామ్. హాయ్ అండి. మేడం, నిద్రలేమి సమస్య ఇది ఒక సమస్య అంటారా మేడం? ఎందుకంటే అసలు నిద్ర పోకపోతే కూడా ప్రాణాలు హరిస్తాయని మాట వింటూ ఉన్నాము. మునులు, మహర్షులు వాళ్ళు నిద్ర లేకుండా యోగా, మెడిటేషన్, ధ్యానం చేస్తుంటారు. వాళ్ళు బానే ఉంటున్నారు. మన దాకా వచ్చేసరికి సమస్య ఎందుకు మొదలవుతుంది అంటారు మా? నిద్ర హ్యూమన్ కి చాలా అవసరం అండి. ఈవెన్ మనిషి నిద్ర ప్రాపర్ గా లేకపోతే నెక్స్ట్ డే గట్ క్లీన్ అవ్వదు, మెటబాలిజం స్పీడ్ అవ్వదు, అండ్ యాక్టివ్ గా ఉండాలి. ఒక మనిషికి నిద్ర లేని వాళ్ళకి మనం నెక్స్ట్ డే రోజు మనం చూసామనుకోండి, వాళ్ళని చూసిన వెంటనే అనుకోవచ్చు వీళ్ళు సరిగా ప్రాపర్ గా నిద్ర లేదు. ఎందుకంటే ఫేస్ డల్ అయిపోతుంది, అండ్ అంటే ప్రాణం లేని జుట్టు ఎలా ఉంటది అలాగా జుట్టు అంతా పాలిపోయినట్టు అది ఒక కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటది. అండ్ యాసిడ్ రిఫ్లెక్టర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఏనుపులు ఎక్కువడము, జాయింట్స్ లో పెయిన్, స్టిఫ్నెస్ ఒక్కటి కాదు ప్రతి దానికండి. బరువు తగ్గాలనుకున్నారా, లేదంటే డయాబెటిక్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారా, బీపీ కంట్రోల్ ఉంచుకుంటున్నారా, థైరాయిడ్ కంట్రోల్ ఉంచుకోవాలా, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ ఇంటర్లింక్ విత్ 50% స్లీప్ తో కండక్ట్ అయి ఉంది. సో నిద్ర చాలా 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 ఇంపార్టెంట్. మనం తింటున్నాం దాన్ని అరిగించాలన్నా, శరీర అవయవాలకు రెస్ట్ ఇవ్వాలన్నా కంపల్సరీ మనం 100 ఆలోచనలు పెట్టుకొని 100 రకాల అన్ని తినేసి రకరకాల స్ట్రెస్ కు గురైపోయి మన మనిషి నిద్రలేరు అనుకోండి, ఏమైపోతుంది? అసలు బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు మేడం. చాలా ఋషులు అనుకోండి వాళ్ళకి ఏ టెన్షన్ లేదు. వాళ్ళ ఆహార నియమాలు వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ ఏకాగ్రత వేరు. ఆ తత్వం వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ థింగ్ సరిపోదు. మనం హ్యూమన్స్ కి ఎలా అంటే మన బాడీ తత్వమే వేరు. వాళ్ళలో ఒక 1% కూడా మనం చేయలేము. కాబట్టి మన తత్వానికి మనం కంపల్సరీ స్లీప్ అనేది మ్యాండేటరీ. నిద్ర బాగుంటేనే మీరు డెఫినెట్ గా మీరు మొబైల్ చూడడం వల్ల, లేదంటే సంథింగ్ ఇంకా నాకు పగలంతా అలిసిపోయి అదే మైన్ ఫ్రీ టైం అని చెప్పి బెడ్ ఎక్కిన వెంటనే దుప్పటి కప్పుకునే బదులు మొబైల్ ఎదురుగా పెట్టుకొని దుప్పటి లోపల పెట్టుకొని చూస్తున్నారు. ఎంత అంటే బేసికలీ ఏంటంటే ఓకే, మొబైల్ పక్కన పెట్టిన వెంటనే నిద్ర వచ్చే వాళ్ళకి అదృష్టం అంతే. నిద్ర పట్టని వాళ్ళు ఎలా ఉంటారంటే మొబైల్ యూజ్ చేయరు, ఏమి యూజ్ చేయరు, కానీ విపరీతమైన కష్టం ఉంటుంది వాళ్ళకి నిద్ర పట్టడానికి. స్లీప్ యాప్నియా మిషన్ పెట్టుకుంటారు, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు, రాత్రంతా ఒక ఆందోళనగా గుండె దడ వాళ్ళ గుండె దడ వాళ్ళకే వినపడినట్టు ఒక ఇదిలో ఉంటారు అనమాట. మనిషి యాక్టివ్ ఉండాలన్నా మెయిన్ అవయవాలండి. ఇప్పుడు తింటున్నాము, తిరుగుతా ఉన్నాం, అలిసిపోతున్నాం పగలంతా, మళ్ళీ రీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? నైట్ పడుకొని మార్నింగ్ లేస్తేనే కదా. లేదంటే పగలు రాత్రి పని చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? రెస్ట్ లేకపోతే. సో స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కొంతమందికి ఏ అలవాట్లు లేకపోయినా మాకు నిద్ర రావట్లేదు అనుకున్న వాళ్ళకి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల ఉంటాయి. ఆ డెఫిషియన్సీని ఫుల్ చేసేది ఆవు పాలు. పడుకునే ముందు ఆవు పాలు కూడా ప్యూర్ గా దొరకాలి. అంతా ప్యాకెట్ పాలు అంతా కల్తీ వస్తున్నాయి కదా. మంచిగా ఆవు పాలు, ఒక మంచిగా 200 ml ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకోండి. పిస్తాలో ఆవులో చాలా సూజనింగ్ కెపాసిటీ ఉంటుంది. సో కాబట్టి మనకి డెఫిషియన్సీ ఫిల్ అవుతుంది, స్లీప్ కూడా చాలా బాగా పడుతుంది. ఒకవేళ పాలు కొంతమందిలో పాలు పడవు, అలాంటప్పుడు పిస్తా 2-3 పిస్తాలు మనము ఒక 3-4 hours ముందు నానబెట్టేసుకుని ఒక డిన్నర్ మన 6-6:30 కల్లా తినేసి 7-7:30 కల్లా పిస్తా తిని 9:30-10 కల్లా నిద్ర పడుతుంది మనకి. బేసికలీ నిద్ర ఏంటంటే అండి, మనం చాలా మంది అంటాం ఎర్లీ స్లీప్ ఉండాలి, ఎర్లీ డిన్నర్ కూడా అయిపోవాలని చెప్పేసి. ఎర్లీ స్లీప్ ఉంటేనే ఎర్లీ డిన్నర్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం డిన్నర్ ఇప్పుడు 6-6:30 తినేసాం అనుకోండి, 9:30కి నిద్రపోవాలి. లేదా మీరు 7:30కి తిన్నారనుకోండి, 10కి అవుతుంది నిద్రపోవాలి. 8:30కి తిన్నారనుకోండి, 11కి అలా అవుతుంది. సో స్లీప్ అనేది ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీ డిన్నర్ చేస్తే ఈజ్ ద బెస్ట్ థింగ్స్ అనమాట. మీరు బరువు పెరగరు, మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అండ్ బీపీ కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ విత్ స్లీప్ అండ్ ఈవినింగ్ డిన్నర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. డిన్నర్ కూడా లైట్ సాత్వికంగా తీసుకోవాలి, హెవీ ఫుడ్ తీసుకోవద్దు. కాబట్టి నిద్ర పట్టకపోతే ఇంకొక బెస్ట్ న్యాచురోపతి పద్ధతి అంటే త్రాటక క్రియ అంటారు. అంటే రూమ్ లైట్లు అన్ని ఆపేసి ఒక క్రియ ఇది. బేసికలీ రూమ్ లైట్లు అన్ని ఆపేసి సో ఒక మనం ఇలా కూర్చొని ఒక ఫీట్ డిస్టెన్స్ లో ఒక చిన్న టేబుల్ ని పెట్టుకొని ఒక క్యాండిల్ వెలిగించి చూడడం. ఇప్పుడు నా ఎదురుగా క్యాండిల్ ఉంది చూడండి. సో దీన్ని మనం అలా తదేకంగా ఏకాగ్రతతో చూస్తున్నాం. సో ఇప్పుడు 30 నుంచి 1 వరకు రివర్స్ కౌంట్ చేయండి. 30, 29, 28, 27, 26, 25 అలా 30 నుంచి 1 వరకు వచ్చేంత వరకు ఒక్కసారి కూడా బ్లింక్ చేయకుండా అలా చూడాలి క్యాండిల్. అలాగా మళ్ళీ బ్లింక్ చేయడం, మళ్ళీ ఓపెన్ చేయడం, మళ్ళీ 30 నుంచి 1 వరకు రివర్స్ కౌంట్, 30 నుంచి 1 వరకు రివర్స్ కౌంట్, అలాగ 20 times చేయండి. డెఫినెట్ గా నిద్ర బాగా పడుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏకాగ్రత పెరుగుతుంది, మతి మరుపు అస్సలు రాదు. అండ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ త్రాటక క్రియ వల్ల అద్భుతం ఏంటంటే స్పెట్స్ ఉండవు మనకి. చాలా మందికి కంటి సమస్యలు ఎవరికి లేవు చెప్పండి, ప్రతి ఒక్కరికి కళ్ళు మంటలు అవుతున్నాయి, సో సైట్ ఉంది, తర్వాత ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కదా. సో
మనం స్పెట్స్ పెట్టుకోకుండా ఉండడానికి, నిద్ర మంచిగా పట్టడానికి, మతిమరుపు రాకుండా ఉండడానికి, ఏకాగ్రత పెరగడానికి అల్టిమేట్ ప్రొసీజర్ త్రాటక క్రియ, ఏకాగ్రత, మెడిటేషన్ అంతే. ఆ మెడిటేషన్ ఒక రూమ్ అన్ని ఆపేసి ఒక వెలుతురు, ఒక క్యాండిల్ని వెలిగించు తదేకంగా దీక్షగా చూడడం అనమాట. 10 నిమిషాలండి, బెస్ట్ ప్రొసీజర్. ఇంకా మీకు ఇవన్నీ చేయలేకపోతాను, ఈజీ వే చెప్పండి అంటే ఇంకొక బెస్ట్ వే చెప్తాను నిద్ర పట్టడానికి. చేసిన 10 నిమిషాలు 100% నిద్రపోతారు. హార్ట్ ఫుడ్ బాత్ అంటారు. పాతకాలంలో మనం బాడీ అంతా అలిసిపోయింది అనుకోండి, పొలంలో పని చేసి బాగా అలిసిపోయి వీక్ గా అనిపించినప్పుడు వచ్చి వేడి నీళ్ళలో కాలు పెట్టుకునే వాళ్ళు, ఇంత సాల్ట్ వేసుకొని మంచిగా బ్రహ్మాండంగా నొప్పులు తగ్గివి, బాడీ పెయిన్స్, నిద్ర బాగా పట్టేది అనమాట మనకి. అలాగే వేడి నీళ్ళలో ధనియాలు వేసుకోండి, ధనియాలు కానీ కల్లుప్పు కానీ ఏది ఉంటే అవి వేసుకొని వేడి నీళ్ళలో 10 నిమిషాలు, పిక్కలు నానేంత వరకు ఉండాలి నీళ్లు, 10 నిమిషాలు కాలు పెట్టుకోండి, గ్యారంటీ రాసిస్తే మంచి నిద్ర పడుతుంది. కానీ హార్ట్ ఫుడ్ బాత్ అల్టిమేట్ ప్రొసీజర్ అండి. ఏంటి దాని సైన్స్ ఏంటంటే, అరిపాదాల్లో మనకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, అవి స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల బ్రెయిన్ కి ప్రాపర్ సిగ్నల్స్ వెళ్తాయి కాబట్టి తొందరగా అలిసిపోతాం, వాడి తొందరగా నిద్ర వచ్చేస్తుంది. సో సైన్స్ ఉంది ఇందులో, అండ్ పాతకాలపు టెక్నిక్, అండ్ సెకండరీ థింగ్ అన్ని ఇష్యూస్, హెడ్ ఏక్ ఉందా, మైగ్రేన్ ఉందా, స్లీప్ సరిగా లేదా, వీటన్నిటికీ బెస్ట్ ప్రొసీజర్ హార్ట్ ఫుడ్ బాత్, వేడి నీళ్ళు కాలు పెట్టుకోవడం, అండ్ త్రాటక క్రియ చేయడం. అండ్ మార్నింగ్ కూడా మనం తొందర పడుకున్నాం అనుకో, ఎర్లీగా తొందరగా లెగుస్తాం డెఫినెట్గా. సో డైలీ యోగా కూడా చేయొచ్చు. సో 1 అవర్ యోగా చేసుకోండి, ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి, అంటే బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి. పాలు బాగా బ్రహ్మాండంగా పనిచేస్తాయి పడుకునే ముందు, బనానా కూడా బాగా పనిచేస్తుంది. అంటే కొన్ని పొటాషియం డెఫిషియన్సీ వల్ల కొంతమందికి నిద్ర పట్టదు, కొంత మెలనిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమందికి పట్టదు, అమైనో ఆసిడ్స్ డెఫిషియన్సీ అంటే ప్రోటీన్ డెఫిషియన్సీస్ అని, B12 డెఫిషియన్సీస్, ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ, అంటే ఈ రోజుకి రిక్వైర్మెంట్ ఫుడ్లో ప్రాపర్గా ఫుడ్ వెళ్ళకపోతే అదే డెఫిషియన్సీ. దానివల్ల కూడా స్లీప్ ప్రాపర్గా పట్టదు. అది పట్టాలంటే మనం చిన్న చిన్న ప్రాసెస్లు, హెల్దీ ఫుడ్స్, మంచి యాక్టివిటీస్ చేసుకొని, తొందరగా లేచి మల విసర్జన చేసి, యోగా చేసుకొని, టైంకి ఫుడ్ తిని, డిన్నర్ కూడా ఎర్లీగా చేసి తొందరగా పడుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నిద్ర పట్టేస్తుంది. మేడం ఇక్కడ ఒక సందేహం మేడం, మాకు నిద్ర బెడ్ ఎక్కుతున్నాము, బట్ మనసులో బ్రెయిన్ అనేది రకరకాలుగా థింక్ చేస్తుంది, ఆ థాట్ ప్రాసెస్ ని ఆపలేకపోతున్నాం, వారికి టిప్ కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయలేము? ఒకటండి ఏకాగ్రత, చెప్తున్నాను కదా, ఏకాగ్రత లేకపోవడం వల్ల, అంటే మరి అయిపోయిన దాని గురించి వదిలేయద్దు, వదిలేకుండా అట్లా ఆలోచిస్తూ ఉంటారు. రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి, అయిపోయిన దాని గురించి ఎలా కట్టాలా, జరిగేది ఎలాగైనా మంచి జరుగుతుంది. దానికి మనం మార్నింగ్ లేచిన వెంటనే ప్లాన్ చేసుకోవాలి. సో ఓవర్ థింకింగ్ వదిలేయండి. ఓవర్ థింకింగ్ లీడ్స్ టు, అది వదిలేయలేకపోతున్నాం, పెద్ద డిసీజ్ వస్తుంది దాని వల్ల. ఇప్పుడు ఓవర్ థింకింగ్ లీడ్స్ టు సమ్హౌ కొన్ని క్యాన్సర్స్ లాంటి రోగాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేస్తే మనకి 1 minute ఓవర్ థింకింగ్ కూడా 6 hours ఇమ్యూనిటీని పడేస్తుంది బాడీలో. సో మన బాడీలో ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఫారెన్ మ్యాటర్ అంటే ఏదైనా చెత్త బాడీలోకి వెళ్ళింది అనుకోండి, దాంతో ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ ఇంపార్టెంట్. ఇమ్యూనిటీయే పడిపోతుంది, ఎందుకంటే ప్రాపర్ శ్వాస తీసుకోవడం వదలడం జరగదు అనమాట ఓవర్ థింక్ చేయడం చేసేవాళ్ళు. మనం కూర్చొని ఒక మూల కూర్చొని ఇలా ఉన్నాము, మనం నార్మల్ గా తీసుకుంటున్న బ్రీత్ కి ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ బ్రీత్ కి చాలా కంపారిజన్ డిఫరెన్స్ ఉంటుంది. ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు అలా కూర్చొని శ్వాస తీసుకోరు, వాళ్ళు అలా బ్రెయిన్ కి లంగ్స్ కి వెళ్ళాలి కదా, ప్రాపర్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయితేనే ప్రాపర్ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది, అక్కడి నుంచి హార్ట్కి వెళ్ళి ప్రతి అవయవానికి వెళ్ళాలి. సో కాబట్టి ఓవర్ థింకింగ్ వదిలేయండి. ఇప్పుడు దానివల్ల 100 రకాల డిసీజెస్ వస్తున్నప్పుడు చిన్న థింగే కదా, ఓవర్ థింకింగ్ వదిలేయడం తప్పేముంది. వదిలేయండి, పీస్ఫుల్ గా ఉండండి, మంచి ఫుడ్ తినండి, ఏకాగ్రతగా ఉండండి. త్రాటక క్రియ మీ ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేస్తుంది, నిద్ర బాగా వస్తుంది, మీ ఏకాగ్రతని పెంచుతుంది. అల్టిమేట్ ప్రొసీజర్, చెప్పిన ప్రతి ప్రొసీజర్ మంచిది. వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ మంచిగా టైంకి తినండి. ఇప్పుడు నేనేమంటే తింటున్నాం, ఖర్చు పెట్టకపోతే ఏమైపోతుంది, ఉండిపోతుంది లోపల. సో మనం తింటున్నాం ఫుడ్, దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. మనం ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు, తిన్నాము దాన్ని యూజ్ చేసేసేయాలి, లేదు దాన్ని ఉంచుకున్నాం అనుకో లోపల అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. లేడీస్ మేము ఇంట్లో పని చేస్తున్నాం, ఇది సరిపోతుందా అంటే ఆన్సర్ ఏంటి మేడం? ఓవర్ గా ఇప్పుడు మీరు ఫుల్ కడుపు నిండా తినేసారు అనుకోండి, చేసిన పని ఎంత 15 నిమిషాల పని, గంట సేపు చేయాల్సిన పని 15 నిమిషాలు చేస్తే 45 నిమిషాలు అక్కడ ఆగిపోయింది కదా. సో 40 గంట అంటే ఒక ప్లేట్ మీల్ తిన్నామంటే గంట సేపు వర్కౌట్ చేయాలి. ప్లేట్ మీల్ తినేసి 15 నిమిషాలు వర్కౌట్ చేస్తారంటే సో 1/4 ఆఫ్ ద ఫుడ్ పొట్టలో ఉండిపోతుంది, ఫ్యాట్ లాగా డిపాజిట్. కాబట్టి చెయ్యండి, తినండి, హెల్తీగా ఉండండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.